హాయ్ అండి, అందరికీ నమస్తే. అనిల్ కుమార్ బీఆర్ఏఓయు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్లో తెలంగాణ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే సబ్జెక్టు ఒక ఎలెక్టివ్గా పార్ట్ బిగా పొలిటికల్ సైన్స్లో 5th సెమిస్టర్ అయితే ఉండడం జరిగింది. వాటికి సంబంధించి 2025 మార్చిలో పరీక్షలకు సంబంధించి ఒక మోడల్ పేపర్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం చూసుకుందాం. ఇది క్వశ్చన్ పేపర్ అనమాట. ఎగ్జామ్ వచ్చేసి 100 మార్కులు కండక్ట్ చేస్తారు. 40 పాస్ మార్కులు అయితే ఉండడం జరిగింది. వాటిలో 4 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. 5ంటికి సమాధానం రాయాలి. వాటిలో ఫస్ట్ క్వశ్చన్ ముల్కీ ఉద్యమం గురించి రాయండి. సెకండ్ క్వశ్చన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం ఉద్యమం గురించి వివరించండి. మూడవ క్వశ్చన్ పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏమిటి. నాలుగవ క్వశ్చన్ తెలంగాణలో 6 సూత్రాల పథకము. 5వ క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ సాంఘిక భద్రతా కార్యక్రమాలు ఏమిటి. 6వ క్వశ్చన్ టీడీపీ ఆవిర్భావానికి గల కారణాలు. 7వ క్వశ్చన్ హైదరాబాద్ రాష్ట్ర భూ సంస్కరణలు 1948 నుంచి 1956 వరకు. 8వ క్వశ్చన్ తెలంగాణ ఉద్యమంలో వామపక్ష పార్టీల పాత్ర ఏమిటి. 9వ క్వశ్చన్ తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఏమిటి. 10వ క్వశ్చన్ గవర్నర్ నియామక ప్రక్రియ గురించి తెలపండి. ఈ 10 ప్రశ్నలు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అండి. వీటిని మీరు చూసుకోండి. ఈ పార్ట్ బి చూసుకుందాం. పార్ట్ బిలో 12 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. 10ంట్లో 5ంటికి సమాధానం రాయాలి. 11th క్వశ్చన్ ఏ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని గురించి రాయండి. 11 బి హైదరాబాద్ రాజ్యంలో జరిగిన స్వతంత్ర పోరాట విశిష్ట ఘట్టాలను వివరించండి. 12 ఏ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుపై వ్యాసం రాయండి. 12 బి 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం గురించి ఒక వ్యాసం అయితే రాయమన్నారు. 13వ క్వశ్చన్ ఏ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాంఘిక వర్గాల మద్దతు గురించి రాయండి. 13 బి టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏమిటి. 14 ఏ ముఖ్యమంత్రి అధికారాలు విధులను వివరించండి. 14 బి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఏమిటి. 15 ఏ రాష్ట్ర శాసనసభ నిర్మాణము వివరించండి. 15 బి అంటే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డదండి. బి రావాలి కానీ అక్కడ సి అనేది ప్రింట్ అయింది. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పాత్ర.